జగన్ టార్గెట్ గా టీడీపీ విరుచుకుపడుతోంది. జగన్ రాజకీయ రాద్ధాంతం చేస్తున్నారని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. మతాన్ని, దేశాన్ని ప్రశ్నించడం ఏంటంటూ అడుగుతున్నారు. ఏపీలో లడ్డూ కల్తీ వివాదం రోజురోజుకు ముదురుతోంది. వైసీపీ శ్రేణులు దేవాలయాల బాట పడితే టీడీపీ నేతలు కౌంటర్కు దిగారు. నేతలంతా మీడియా సమావేశాలు పెట్టి జగన్ను విమర్శించారు. హిందూ దళితురాలైన తనకు అప్పట్లో టీటీడీ బోర్డు మెంబర్గా అవకాశం వస్తే జగన్ రాజకీయ రాద్ధాంతం చేసి అది పోగొట్టేలా చేశారని ఆరోపించారు హోంమంత్రి అనిత. జగన్ మానవత్వం గురించి మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. దేశాన్ని కించపరుస్తున్న జగన్ను దేశ బహిష్కరణ ఎందుకు చేయకూడదన్నారు. ఆ రోజు దళితురాలను నన్ను కూడా వెళ్ళనివ్వలేదు, దళితులకి ఎవరికి పోటీ పెట్టనివ్వలేదు, కనీసం వాళ్ళకి ఇవ్వలేదు, దళితులకి ఎవరికి నువ్వు బోర్డు మెంబర్ ఇవ్వలేదు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. నేను ధైర్యంగా చెప్తున్నాను, నేను హిందువుని. నువ్వు చెప్పగలవా? బయటకు వచ్చి చెప్పు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టబోయా అంటే పారిపోయి ఇంట్లో కూర్చున్నావు. ఈరోజు అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు తిరుమలను అడ్డాగా చేసుకున్న వ్యక్తి జగన్ అని కామెంట్ చేశారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. జగన్ హిందువులనే కాదు అన్ని మతాల వారిని అవమానించారని అన్నారు. రాజమండ్రిలో గోదావరికి నిత్య పూజలను కూడా ఆపేశారని మండిపడ్డారు. హిందూ ధర్మాలను మంట గడుపుతూ అవినీతికి కేంద్ర బిందువుగా మార్చావు. నీ అవినీతి కేసుల నుంచి బయటపడటం కోసం ఎవరెవరినో తెచ్చి ప్రభావితం చేయని వాళ్ళంతా బోర్డులో టీటీడీ మెంబర్లుగా వేసుకున్నావు. ఢిల్లీ, బాంబే లాంటి కేంద్ర బిందువుగా ఉన్న సంస్థలను ప్రభావితం చేయడం కోసం బోర్డును వాడుకున్నావు. వైసీపీ అధినేత జగన్ మతి చెల్లించి మాట్లాడుతున్నారన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మతాన్ని, దేశాన్ని ప్రశ్నించే స్థాయికి వచ్చారని మండిపడ్డారు. వైసీపీ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఓడిపోయిన నేతలు జిల్లాల్లోకి వెళ్లని పరిస్థితి ఉందన్నారు. స్థిమితం తప్పినావా? ఆఖరికి దేశాన్ని, మతాల గురించి క్వశ్చన్ చేసే పరిస్థితికి వచ్చేసావు. నీ పరిస్థితి ఏంది? నీ పార్టీ పరిస్థితి ఏంది? ఈ రోజుకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరుకి పోలేకపోతున్నాడు, మిథున్ రెడ్డి రాజంపేటకి పోలేకపోతున్నాడు, కొడాలి నాని, వలంనేని వంశీ, రోజాలు వాళ్ళ నియోజకవర్గాలకు కాదు కదా జిల్లాలకు పోలేకపోతున్నారు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి అజ్ఞాతవాసం, విజయసాయిరెడ్డి విశాఖపట్నం పోలేకపోతున్నాడు. అది మీ పరిస్థితి. ఆఖరణ ఏంటంటే నీ రాయలసీమ, నువ్వు పుట్టిన రాయలసీమలో తిరుపతికి పోలేకపోయినావు. జగన్ను తిరుపతికి రాకుండా ఆ స్వామివారే అడ్డుకున్నారంటున్నారు టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న. కల్తీ నెయ్యితో లడ్డూ ప్రసాదం చేయించిన జగన్కు ఆ దేవుడే బుద్ధి చెబుతాడని అన్నారు. జగన్మోహన్ రెడ్డి చివరగా నిన్ను దేవుడే వద్దనుకున్నాడు. నువ్వు కొవ్వు కలిపిన నెయ్యిలో లడ్డూను తయారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నన్ను చూడడానికి వీల్లేదు అని నీ నోటితోనే ఆ మాట పలికించాడు. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్టోబర్ 2న తిరుమలకు వెళ్లనున్నారు. కాలినడకన తిరుమలకు చేరుకుని ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్నారు. 3న శ్రీవారిని దర్శించుకుంటారు. దర్శనానంతరం అన్నప్రసాద సముదాయం, భక్తులు వేచి ఉండే కంపార్ట్మెంట్లను పరిశీలిస్తారు.